హే గైస్ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. ఇన్ ఏ వైలెంట్ నేచర్ ఇదొక స్లాషర్ థ్రిల్లర్ మూవీ. రీసెంట్‌గా అమెజాన్ ప్రైమ్‌లో తెలుగు ఆడియోలో స్ట్రీమ్ అవుతుంది. ఫ్రాంక్‌గా చెప్పాలంటే ఈ మూవీకి అసలు ఆడియోతో సంబంధమే లేదు గైస్. ఈ మూవీలో 90% అసలు మాటలే ఉండవు. నేను ఈ మూవీ ఎప్పుడో చూసా. బట్ మళ్ళీ తెలుగు డబ్ అయింది కాబట్టి ఈరోజు జస్ట్ అలా ఫాస్ట్ ఫార్వర్డ్ చేసుకుంటూ చూసాను. డబ్బింగ్ అయితే పర్లేదు బానే ఉంది. డీటెయిల్‌గా ఈ మూవీ ప్లాట్ అండ్ రివ్యూ చెప్తాను. అంతకుముందు మీరు మన ఛానల్‌కి కొత్తగా వచ్చుంటే మన రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ ఇవ్వండి గైస్. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ అస్సలు సబ్స్క్రైబే చేసుకోవట్లేదు. ప్లీజ్ కొంచెం సపోర్ట్ ఇవ్వండి. సింపుల్‌గా ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, ఈ మూవీలో ఎక్కడో అడవిలో ఉండే ఒక సీరియల్ కిల్లర్ స్టోరీ చూపిస్తారు. అతను ఒక మాస్క్ వేసుకొని ఉంటాడు. అతను ఒక లాకెట్‌ని వెతుకుతూ ఉంటాడు. ఆ సెర్చింగ్‌లో అతనికి ఎదురయ్యే ప్రతి ఒక్కళ్ళని నరుకుంటూ చంపుతూ వెళ్తూ ఉంటాడు. అసలు ఆ లాకెట్ ఏంటి? ఎందుకింత బ్రూటల్‌గా చంపుతున్నాడు? నెక్స్ట్ ఏం జరిగింది? అనేది బేసిక్‌గా ఈ మూవీ ప్లాట్. ఇప్పుడు నాకెలా అనిపించిందంటే, నాకైతే పెద్దగా ఏం అనిపించలేదు మామ. స్టార్టింగ్‌లో కొన్ని నరకే సీన్స్ కొంచెం ఇంట్రెస్టింగ్‌గా అనిపించాయి. బట్ రిపీటెడ్‌గా అవే వస్తూ ఉండడంతో బోర్ కొట్టేసింది. ఈ మూవీలో చాలా వరకు ఆ సీరియల్ కిల్లర్ ఉన్నాడు గదా! ఆయన పర్స్పెక్టివ్‌లోనే చూపించడానికి ట్రై చేశారు. అంటే ప్రతి ఫ్రేమ్‌లో ఎదురు చనిపోయేవాడు ఉంటాడు కదా! అతని వెనుక ఉంటది కెమెరా. లేకపోతే మన సీరియల్ కిల్లర్ షోల్డర్ మీద కెమెరా ఉంటది. ఇది ఒక పాయింట్ వరకు బానే ఉంది గైస్. బట్ రొటీన్‌గా రిపీటెడ్‌గా జస్ట్ చంపుకుంటూ వెళ్తూ ఉంటే బోర్ కొట్టేసింది. ఒక రీజన్, ఒక పర్పస్ ఉండదు. జస్ట్ అతి దారుణంగా బాడీ పార్ట్స్ అన్నీ కోసేసి చంపుతూ వెళ్తూ ఉంటాడు. అంతే ఇంక మూవీలో ఇంకేం లేదు. ఒక పాయింట్ తర్వాత ఇంక నేనే ఫాస్ట్ ఫార్వర్డ్ చేసుకుంటూ చూసేసా. ఇంకేం చేయాలి మామ? జస్ట్ నడుస్తూ వెళ్తూ ఉంటాడు, చంపుతూ ఉంటాడు అంతే. కిల్లింగ్ సీన్స్ అయితే ఫిల్టర్ లేకుండా చాలా బ్రూటల్‌గా చూపించారు. అది తప్ప ఈ మూవీలో చెప్పుకోవడానికి ఏం లేదు గైస్. సో ఓవరాల్‌గా జస్ట్ ఆ కిల్లింగ్ సీన్స్ చూడాలనుకుంటే జస్ట్ అలా ఫాస్ట్ ఫార్వర్డ్ చేసుకుంటూ టైమ్ పాస్ కోసం చూసేయొచ్చు. నా సైడ్ నుంచి రికమెండెడ్ 50% యాస్ నాట్ అప్ టు ద మార్క్ స్లాషర్ మూవీ. మీరు ఈ మూవీని మిస్ చేసినా కూడా పెద్దగా నష్టమేం ఉండదు గైస్. సో ఇక చూడాలా వద్దా అనేది మీ చాయిస్. సో ఇది గైస్ ఇన్ ఏ వైలెంట్ నేచర్ మూవీ రివ్యూ. ఆల్రెడీ ఈ మూవీ మీరు చూసుంటే మీకెలా అనిపించిందో కామెంట్స్‌లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై. జై హింద్.